అండి. ఈరోజు మనం ట్రయల్ టెనెంట్ అంటే ఏంటి? అది ఎట్లా ఉంటది? ఏంటి అన్న దాని గురించి మీరు ట్రయల్ అకౌంట్‌లో ఉన్నారా? లేపోతే రియల్ టైమ్ సిస్టమ్స్‌లో ఉన్నారా? అన్న దాని గురించి ఎట్లా కనిపెట్టాలన్న దాని గురించి చూసుకున్నట్లయితే, మనకు నార్మల్‌గా చూసుకున్నట్లయితే రియల్ టైమ్‌లో మనకి 3 టెనెంట్స్ ఉంటాయండి. యాక్చువల్‌గా కొన్ని కంపెనీస్ ఏంటంటే ఎఫర్ట్ చేయగలిగితే 3 టెనెంట్స్ పెట్టుకుంటే లేకపోతే 1, 2 అట్లా ఉంటాయి. అది మీకు వాళ్ళిస్తారు. దాన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఆ టెనెంట్స్‌లో మనకి ఆన్ ప్రెమిస్‌కి సంబంధించిందా యూజ్ చేస్తున్నారా? లేకపోతే క్లౌ క్లౌడ్ ఇంటర్నెట్ బేస్ చేసుకొని యూజ్ చేస్తున్నారా అన్న దాని గురించి అంటే మనకి దాంట్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను ఆ టెనెంట్స్ గురించి రియల్ టైమ్ టెనెంట్స్ గురించి మీకైతే నేను క్లియర్ కట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఇప్పుడైతే నేను అందులో వచ్చేసేసి క్లౌడ్ నియో అని ఉంటదండి. మనకి రియల్ టైమ్‌లో వచ్చేసేసి ఓకేనా. ఎస్ఏపీకి సంబంధించినటువంటి ఓన్ స్టోరేజ్ సిస్టమ్‌ని కలిగి ఉంటది నియో అన్నది. క్లౌడ్ అన్నది ఏంటంటే థర్డ్ పార్టీ క్లౌడ్ ఫౌండరీ అన్న థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి స్టోరేజ్‌ని కలిగి ఉంటది. దాని గురించి నేను చెప్పాను క్లియర్ కట్‌గా ఎట్లా ఐడెంటిఫై చేస్తాం ఏంటన్న దాని గురించి. ఇప్పుడైతే మనం ట్రయల్ టెనెంట్ ఎట్లా ఐడెంటిఫై చేసుకుంటాం అన్నది మనం ట్రయల్ అకౌంట్ వాడుతున్నామా ఏం వాడుతున్నాం అన్నది మనం చూడంగానే యూఆర్ఎల్ని చెప్పేటట్లు ఉండాలి. ఎందుకంటే మీరు దాదాపు 3, 4, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఈ చిన్న చిన్న పాయింట్స్ తెలియకపోతే మళ్ళీ టైం మీరు జెన్యూనా కాదా అని చెప్పి వాళ్ళ డౌట్ వస్తుంది. సో దానివలన ఇది చిన్న టిప్ అనమాట. ఇది కంపల్సరీ మీరు నేర్చుకొని ఉండాల్సిందే. ఓకేనా. ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఇది కూడా బీటీపీ కాక్పిట్లో ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. అది మనకి 35 లేకపోతే 30 డేస్ అట్లా వ్యాలిడిటీ ఉంటుంది. మీరు వాడే దాన్ని బట్టి ఎక్స్టెండ్ అవుతూ వస్తుందండి. సో ఇట్లా వచ్చిన తర్వాత ఇంటిగ్రేషన్ షూటీ అని చెప్పి చూడంగానే ఇక్కడ ప్లాన్ అన్నది చూసినట్లయితే ట్రయల్ అని ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. మీరు ఇక్కడ నుంచి మీకేంటంటే ఇట్లా బీటీపీ కాక్పిట్కి యాక్సెస్ ఉండదు రియల్ టైంలో. మీకు ట్రయల్ అకౌంట్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఏం అకౌంట్ ఇచ్చారన్నది మీరు జస్ట్ మీ యూఆర్ఎల్ని చూసే చెప్పేటట్టు ఉండాలి. నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి దాని గురించి. ఇంటిగ్రేషన్ సూటి అని క్లిక్ చేయగానే బీటీపీకి యాక్సెస్ ఉండదు. మీకు డైరెక్ట్ ఒక యూఆర్ఎల్ ఇచ్చేస్తారు వాళ్ళు. దాన్ని బట్టి మీరు ట్రయల్ అకౌంట్ నార్మల్ అకౌంట్ అన్నది మీరు కనిపెట్టాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ డిజైన్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ట్రయల్ అకౌంట్ యూఆర్ఎల్ చూడండి ఎట్లా ఉంది. ఇక్కడ బ్లూ కలర్తో హైలైట్ అవుతుందా. ఇదిగోండి https://:6467e4 ఆ తర్వాత బీటీ బి తర్వాత ట్రయల్ అని ఉంది చూడండి. ట్రయల్ డాట్ ఇంటిగ్రేషన్ సూటి హైఫన్ ట్రయల్ చెఫ్. ఇక్కడే మీకు అర్థమైపోతుంది. ఈ ముందు ఏదైనా నెంబర్ రావండి. ఎండ్ దేంతో అవుతుందంటే ఏదో ఒక లెటర్ రావచ్చు నెంబర్ తర్వాత. ఆ తర్వాత లాస్ట్లో మీరు లాస్ట్ నుంచి ఇక్కడ డాట్కి ముందు ఏం చదువుకుంటారంటే 1, 2, 3, 4, 5 లెటర్స్ చదువుకోండి. ఇక్కడ మీకు ఇది ట్రయల్ అని ఉందనుకోండి, ఇది మీకు ఈ టెనెంట్ యూఆర్ఎల్ని బట్టే మీరు కనిపెట్టుకోవచ్చు మీరు ట్రయల్ అకౌంట్లో ఉన్నారా నార్మల్ అకౌంట్లో ఉన్నారా అని. ట్రయల్ అకౌంట్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ మనకి 30 డేస్ టైం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే ఇంకా 4 డేస్ లెఫ్ట్ ఉంది. ఇది ఆఫ్టర్ 2 ఆగస్ట్ ఏంటంటే ఇది మనకి ఎక్స్పైర్ అయిపోతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి ఉంటుంది నేనైతే అకౌంట్స్. ట్రయల్ అకౌంట్ అయితే మళ్ళీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ట్రయల్ అకౌంట్ మళ్ళీ ఎట్లా రికవర్ చేసుకోవాలి, సేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ని యూజ్ చేసి ఎటువంటి మీరు న్యూ ఈమెయిల్ ఐడి న్యూ పాస్వర్డ్ పెట్టి మళ్ళీ చేయాలేమో అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్ ఉంటారు. అలాంటిది అవసరం లేదు. ట్రయల్ అకౌంట్ మళ్ళీ ఎట్లా రికవర్ చేయాలన్న దాని గురించి కూడా మన సెషన్లో వీడియో ఒకసారి చూడండి, అది మీరు అర్థమవుతుంది. ఓకేనా. ట్రయల్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలన్న దాని గురించి కూడా ఉంటుంది. ఒకవేళ ట్రయల్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో తెలియని వాళ్ళ కోసం నేనేంటంటే ట్రయల్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలన్న దాని గురించి కూడా నేను సెషన్ ఒకటి చేసింది, అది చూడండి. ఓకేనా. నెక్స్ట్ సెక్షన్ చూసుకున్నట్లయితే ఇది ఈ విధంగా మీ యొక్క టెనెంట్ యూఆర్ఎల్ని బట్టి ఇది ట్రయల్ అకౌంట్ నార్మల్ అకౌంట్ అన్నది చూడండి. ఇంటిగ్రేషన్స్ అండ్ ఏపీఐస్కి వెళ్తాను నేను జస్ట్. ఇక్కడ మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదిగోండి రూటర్కి సంబంధించి ఇప్పుడైతే మనం ప్రజెంట్ ఒక ఫ్లోస్ అన్నవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. ఈ రూటర్ అన్నది క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నుంచి మీకు ఈ S4 ఇదిగోండి ఇది చూసారా, ఇది మొత్తం చేంజ్ అవుతూ వస్తుంది కానీ మీకు ఓకేనా. ఇక్కడ మీకు ఇది మటుకి చేంజ్ అవ్వదు. ఇక్కడ ట్రయల్ అని చూసారా డాట్కి ముందు, ఇది కాన్సెప్ట్. మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. దీన్ని చూసి మీరు ట్రయల్ అకౌంటా
లేకపోతే క్లౌడ్ ఫౌండరీకి సంబంధించిందా, లేకపోతే నియోకి సంబంధించింది ఎట్లా ఐడెంటిఫై చేయాలన్నది రెండుటి గురించి మొత్తం మూడిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టెనెంట్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో దాంట్లో చూడండి, దాన్ని చూసి మీరైతే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? చలో ఇప్పుడైతే మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా, టెనెంట్ని ఎట్లా, ట్రయల్ టెనెంట్ ఎట్లా ఐడెంటిఫై చేయాలన్న దాని గురించి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.